పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. సామాన్య 21వ శనివారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనము వరకు. సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుండిరో జ్ఞాపకం చేసుకొనడు. మానవ దృష్టితో చూసినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచిన దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనకుండునట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు యేసుక్రీస్తునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును ఘన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముఖులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. కీర్తనలు 33వ అధ్యాయము 12, 13, 18, 19 మరియు 20, 21 వచనములు. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచును, నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరణతో చూడును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు నుండి మా నమ్మకము, ఆయనే మాకు సాయము, డాలు. ఆయన యందు మా హృదయము సంతసించును. ఏలైనా ఆయన పవిత్ర నామమును విశ్వసించితిమి. ప్రభు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఆమేన్.